సంతానం వెనకట్లో కలగటానికి ఏడవాల్సి వచ్చేది, ఇప్పుడు ఆపటానికి ఏడవాల్సి వస్తున్నది. ఎందుకు అన్నారు? సంతానం 7 రకాలు అని చెప్పింది భాగవతం. కారణజన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము, ఉపేక్ష సంతానము, మిత్ర సంతానము, శత్రు సంతానము, దాస్య సంతానము. ఇందులో పనికొచ్చే వాళ్ళు ఎవరు అన్నారు? 1, 7 అన్నారు. మిగతా వాళ్ళంతాను అన్నారు. సెన్సెస్ కమిషన్కి పనికొస్తారా? సెంట్రల్ కమిషన్కి పనికొచ్చేవాళ్ళు వాళ్ళిద్దరే. అందుకే జనాభా లెక్క, జనార్దనుడి లెక్క చాలా తేడా ఉంది. ఆ 1వ వాడు 7వ వాడు జనార్దనుడి లెక్కకి వచ్చారు. మిగతా వాళ్ళంతా జనాభా లెక్క. ఏం సంతానం లేకపోతే సంతానం లేని వాళ్ళంతా ఏమన్నా ఏడుస్తున్నారా? ఇంకా ఆనందంగా ఉన్నారు. వాడికి పెట్టేవి కూడా వీళ్ళే తింటూ. ఎందుకు ఉండాలి సంతానం? నీ ఆస్తులు పంచుకోవడానికి అక్కర్లా, నీకున్న భూమి నిల్వలు పంచుకోవడానికి అక్కర్లా. అది ఎవడైనా పంచుకుంటాడు. ఇప్పుడు శ్మశానాలే రిజిస్టర్లు చేస్తున్నారు. హైదరాబాదులో ఒక స్థలం కొనాలంటే 100 ఏళ్ళు ఆగాలి. ఈ లోపల చచ్చిన వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ బయటకు వస్తాయి. సంతానం ఎందుకు అంటే, మనం బ్రతుకున్నంతకాలం ఏదైనా మంచి పని చేస్తూ వెళ్ళిపోతే ఆ పనిని కొనసాగించడానికి సంతానం ఉండాలి. అది పరమార్థం.